హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ పొంగల్. ఈ సంక్రాంతికి నేను మా అత్తగారింట్లో కొబ్బరి బూరెలు చేశాను. అవి ఎలాగో చూసేద్దామా? ముందుగా బియ్యాన్ని బాగా కడిగి పిండి పట్టించుకోవాలి. ఆ పిండిని అది చూపిస్తున్నట్లు జల్లించుకోవాలి. తర్వాత బెల్లం ఒక పెద్ద గుండాలో పెట్టారు. పెట్టి పాకం వచ్చేలా తిప్పుతా ఉన్నాను నేనే. తర్వాత ఒక 6 కొబ్బరికాయలు తురుము రెడీ చేసుకోవాలి. తురిమేసి నీట్‌గా చిన్న ముక్కలు కోసి తురిమేసి రెడీ చేసుకోవాలి. బెల్లం పాకం అంతటిని చక్కగా నీట్‌గా ఫస్ట్ వడకట్టేసుకోవాలి. లైట్‌గా వాటర్‌లోనే కొంచెం కరిగిచ్చి వడకట్టేసుకొని, ఆ బెల్లం పాకాన్ని పోసి బాగా చిక్కబడనివ్వాలి. చిక్కబడనిస్తున్నారు చూడండి. అలా బెల్లం పాకం పడతా ఉన్నారు. నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. రాలేదు. బెల్లం పాకం వేశారు. ఇంకా బెల్లం రాలేదు. అది ఇంకా పాకం అవ్వలేదు. అదా ఒక ప్లేట్‌లో వేసి వాటర్ ఏసి దాన్ని టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి వచ్చేసింది. కొంచెం థిక్‌గా అయింది. గట్టిగా అయింది. అదే స్టేజ్‌లో మనం కొబ్బరి కూడా వేసేసాము. అదే స్టేజ్‌లో కొబ్బరి కూడా వేసేసాము. వేసేసి మనం బాగా కలిపేసి టెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడొచ్చి పిండి కలుపుతా ఉన్నాము. అందులో పిండి వేసి కలిపేసి ఏదో చూడండి ఒక తెడ్డు తీసుకుని దాంతో బాగా మనం అరిసెలు చేస్తాము అదే టైపు చెప్పక్కర్లేదు. కానీ కొంచెం కొబ్బరి వేసి చేస్తారు ఇది. బాగా కలపాలి తెడ్డుతోటి. మా మామయ్య గారు కూడా వచ్చారు కలపడానికి. నాకైతే చేతులు బాగా నొప్పొచ్చేసాయండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి అది చల్లారకుండా అట్లా మూత పెట్టేసి ఉంచాలి. తర్వాత కొంచెం టీ బ్రేక్ వెళ్ళామన్నమాట. టీ తాగేసి మా మామయ్య గారు బాదం ఆకులు తీసుకొచ్చారు. వాటిని రెడీ చేసుకుని చిన్ని చిన్ని ఉండలు చేసి దాంట్లో మా అత్తగారు చూస్తున్నారు. మా అత్తగారు కొబ్బరి బూరెల్లాగా ఒత్తుతున్నారు. అదో చూడండి ఒత్తుతున్నారు. మొత్తం బాదం ఆకుల మీద చక్కగా నీట్‌గా అలా రౌండ్‌గా ఒత్తేసుకొని నేను రౌండ్ ఉండలు చేస్తా ఉన్నాను. ఒత్తేసుకొని కొంచెం ఆయిల్ చేతికి రాసుకుంటా నీట్‌గా ఒత్తేసుకొని ఫ్రై చేసేసుకుంటమే. అదో చూడండి మా అక్క ఫ్రై చేసేస్తుంది నీట్‌గా. అంతే, సంక్రాంతికి కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి. ఎంచక్కా కరకరలాడుతా ఎర్రగా టెంప్టింగ్‌గా ఎంత బాగున్నాయి కదా కొబ్బరి బూరెలు.